Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka AI Study Circle, Ashok Nagar Experts, and Hyderabad, and 18 years of teaching experience in civil services. సో సివిల్ సర్వీసెస్ అనేది మన దేశంలో ఎంతో క్రేజీ ఉన్నటువంటి ఎగ్జామ్ అన్నమాట. సివిల్ సర్వీసెస్ ఎంతోమంది మంచి గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా సివిల్ సర్వీసెస్ సాధించాలని చెప్పి అనుకుంటారు. అంటే విలేజెస్ టు సిటీస్లో, అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు, సాధారణ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, ఐఐటీలో ఐఐఎంలో చదివిన వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్, బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎవరైనా సరే, ఎనీ డిప్లొమా హోల్డర్స్, ఎనీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఎవరైనా సరే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయొచ్చు. సో దీనికి ఏంటంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చదివితే పర్ఫెక్ట్గా జరుగుతుంది ఎగ్జామ్. వరల్డ్లోనే చాలా ప్లాన్గా ఒక స్ట్రాటజిక్గా జరిగే ఎగ్జామ్ ఏదంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఒక టైంకి, మెయిన్స్ ఒక టైంకి, ఇంటర్వ్యూ ఒక టైంకి జరిపిస్తారు. టైం టు టైం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ రాబోయే షెడ్యూల్ కూడా ఇప్పుడే ఇస్తారనమాట. అంత క్లారిటీ ఉంటుంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో. అందుకని దేశంలో దాదాపుగా 10 లక్షల మంది దీనికి పోటీ పడుతూ ఉంటారు, అన్ని రాష్ట్రాల్లో, మనకు ఉన్నటువంటి 28 రాష్ట్రాల నుంచి. అంత అత్యున్నతమైనటువంటి సర్వీస్. దీంట్లో దాదాపుగా 21 రకాల సర్వీసెస్ ఉంటాయి. 3 స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. దాదాపుగా ఒక 20కి పైగా ఇందులో సర్వీసెస్ ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్, ఐఆర్ఎంఎస్, ఇట్లా ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇట్లాంటి బోల్డ్ సర్వీసెస్ ఉంటాయి. ఇందులో ఒకటే ఎగ్జామ్ దర్ ఆర్ మోర్ దెన్ 20 సర్వీసెస్ అండర్ దిస్ ఎగ్జామినేషన్. ఈ సింగిల్ ఎగ్జామినేషన్, సింగిల్ ప్లాట్ఫామ్ ఇది. అయితే దీనికి ఒక స్ట్రాటజిక్గా చదవాలి. రోజుకి ఒక 6 to 8 hours కష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు ప్లాన్ ప్రకారం. దీంట్లో అంతా కూడా హ్యూమానిటీస్ అండ్ జనరలైజ్డ్ సిలబస్ ఉంటుందన్నమాట. ఎనీవన్ కెన్ క్రాక్ ద సర్వీసెస్. ఒక సిస్టమేటిక్గా, ఒక ప్లాన్గా, ఒక స్ట్రాటజిక్గా చదివితే మనకి సివిల్స్ వచ్చేస్తుంది. దీనికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఏం లేదండి ఈ స్ట్రాటజీ, అందరికీ తెలిసిందే. నో అనమాట. ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అని చెప్పి ఒక సామెత ఉంటుంది. ఎకనామిక్ థియరీస్లో ఒక సామెత ఉంటుంది, ఎకనామిక్స్లో. ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అని. అట్లాగే అందరికీ తెలిసిందే ఇది పాత సామెత. ఏంటంటే ఏం లేదు, ఏం చదవాలి, ఏం చదవకూడదు, వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్, హౌ టు రీడ్, హౌ నాట్ టు రీడ్, హౌ టు రైట్, ఎలా రాయకూడదు అనేది తెలిసి ఉండాలి. ఎలా రాయాలి, ఎలా రాయకూడదు, ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది తెలిసి ఉంటే సివిల్ సర్వీసెస్ వస్తుంది. ఒక క్లారిటీ ఉండాలన్నమాట. బేసిక్స్ మీద బాగా పట్టు ఉండాలి. గవర్నమెంట్ పాలసీస్, సోషల్ పాలసీస్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎకానమీ, జియోగ్రఫికల్ నాలెడ్జ్, వీటన్నిటి మీద కానీ మినిమం నాలెడ్జ్ ఉన్నా చాలు, ఇందులో మనం సాధించవచ్చు. తెలుగు మీడియం వాళ్ళు కూడా సాధించవచ్చు. చాలామంది తెలుగు మీడియంలో కూడా సాధించారు. మా విద్యార్థి ఉదయ కృష్ణారెడ్డి ఇటీవల 789 ర్యాంక్ సాధించి ఐఆర్ఎంఎస్కి ఎంపికయ్యాడు. అంతకుముందు ఎంతోమంది, గోపాలకృష్ణ గారు, చాలామంది తెలుగు మీడియంలో సివిల్స్ రాశారు. తెలుగు మీడియంలో సివిల్స్ రాసిన వాళ్ళు ఏదో ఒక విధంగా నా దగ్గర కౌన్సిలింగ్, గైడెన్స్, మెంటర్షిప్, లేకపోతే టెస్ట్ సిరీస్, లేకపోతే క్లాసెస్, లేకపోతే ఏదో ఒకటి నా దగ్గర పొందిన వాళ్ళు, బెనిఫిట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అన్నమాట. ఎక్కువ మంది. సో తెలుగు మీడియంలో చదివాం కదా, మనకి సివిల్స్ రాదేమో, ఐఏఎస్ రాదేమో, ఇంగ్లీష్ రాదేమో అని బాధపడాల్సిన అవసరం ఏం లేదు. తెలుగు మీడియంలో చదివినా మీరు సివిల్స్ సాధించవచ్చు. దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఏంటో నేను చెప్తాను ఇక. దాని ప్రకారం మీకు తెలుగు మీడియం స్పెషల్గా ఒక బ్యాచ్ మెయింటైన్ చేస్తాం మేము. అశోక్ నగర్లో ఎవరు హైదరాబాద్లో. నేను సివిల్స్కి తెలుగు మీడియం ఒక స్పెషల్గా ఎవ్రీ ఇయర్ 2 batches, మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్, 2 batches మెయింటైన్ చేస్తాం ఎవ్రీ ఇయర్. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మేము బ్యాచ్ మెయింటైన్ చేస్తాం, తెలుగు మీడియం బ్యాచెస్. స్పెషల్ ఫోకస్, అదొక ప్యాషన్ అన్నమాట. తెలుగు మీడియం పిల్లల్ని తెలుగులో చదివాం కదా, మేము ఏం చేయాలి, బీఏ, బీకామ్ చదివి లేదా బీఎస్సీ చదివి ఏం చేయాలి అని అనే వాళ్ళు కూడా ఐఏఎస్ ఎగ్జామ్ సాధించవచ్చు అని చెప్పి నేను ఇక్కడ వాళ్ళకి చెప్తాను. దీనికి ఏం లేదండి, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. మీకు చదవటం, రాయటం వస్తే చాలు. రాయటం కూడా అవసరం లేదు, మీకు చదవటం వస్తే చాలు. ఆ చదవాల్సిన అవసరం కూడా లేదు. ప్రిలిమ్స్ పేపర్ అంతే. ప్రిలిమ్స్ అనేది ఒక కట్ ఆఫ్ మార్క్ వస్తే చాలు. మేము 35 to 40% మార్క్స్ వస్తే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాం. మెయిన్స్ అంతా మీరు తెలుగులో రాసుకోవచ్చు, ఇంటర్వ్యూ కూడా తెలుగులో ఉంటుంది. సో కాబట్టి ఈ స్ట్రాటజీ ఫాలో అయితే సివిల్స్ సాధించి మీరు ఐఏఎస్లో అవ్వచ్చు. దానికి కావాల్సినటువంటి అంత ప్లాట్ఫామ్ అంతా నేను సిద్ధం చేస్తాను. మీకు మెటీరియల్ ఇస్తాం, క్లాసెస్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, బైలింగ్వల్ టీచింగ్ ఉంటుంది. సో ఈ విధంగా కానీ స్ట్రాటజీని కానీ ఫాలో అయితే తెలుగు మీడియంలో మీరు సివిల్స్ సాధించవచ్చు. కాబట్టి ఈ అపోహలు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సివిల్స్ తెలుగులో రాయొచ్చా, సక్సెస్ అవుతామా, అలాంటి ఏం అపోహలు పెట్టుకోకండి.
2012 నుంచి ఇస్తున్నాను నేను కోచింగ్. ఎంతోమంది తెలుగు మీడియంలో సివిల్స్ సాధించి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లుగా వీళ్ళే మళ్ళీ గ్రూప్ వన్లో టాప్ ర్యాంక్స్, గ్రూప్ వన్లో సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇట్లా మంచి మంచి ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ స్థాయిలో ఉండాలి అనుకుంటే ఏదైనా సాధారణ డిగ్రీ, మీరు దూర విద్య అయినా సరే డిస్టెన్స్లో అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన వాళ్ళు కూడా సివిల్స్ రాయొచ్చు. అంబేద్కర్ లేదా ఏదైనా యూనివర్సిటీ నుంచి మీరు ఇంటి దగ్గర ఉండి డిగ్రీ పాస్ అయ్యారు చూడండి, వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఎవ్రీ ఇయర్ 20-30% డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పాస్ అయిన వాళ్ళు సివిల్స్ పాస్ అవుతున్నారు. దీని మీద ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని కోరిక ఉండాలి, రోజుకి 6 నుంచి 8 గంటలు కష్టపడే తత్వం ఉండాలి, కొంచెం సోషల్ అవేర్నెస్, బయట ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏంటి, గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, గవర్నమెంట్ ఎకనామిక్ పాలసీస్ ఏంటి, పొలిటికల్ పాలసీస్ ఏంటి, టెక్నాలజికల్ పాలసీస్ ఏంటి, సైన్స్ పాలసీస్ ఏంటి, ఇలాంటి వాటి మీద కొంచెం అవగాహన ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి అందరికీ అవగాహన బాగా ఉంటుంది. ఇవన్నీ కానీ చేస్తే సివిల్స్ సాధించడం పెద్ద కష్టమేమి కాదు. మీకు కావాల్సిన స్ట్రాటజీ అంతా మేము ఇస్తాం, నోట్స్ ఇస్తాం, మెటీరియల్ ఇస్తాం, క్లాసెస్ ఇస్తాం, టెస్ట్ సిరీస్ ఇస్తాం. మీకు అసలు ఎట్లా రాయాలి క్వశ్చన్, మెయిన్స్లో ఎట్లా రాయాలి, ప్రిలిమ్స్లో అదే క్వశ్చన్ ప్రిలిమ్స్ ఎట్లా వస్తుంది, మెయిన్స్లో ఎట్లా వస్తుంది, ఇంటర్వ్యూలో ఎట్లా రాయాలి, ఈ విధంగా మేము ఒక సైంటిఫిక్ అప్రోచ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్లో వీఆర్ ప్రొవైడింగ్ క్లాసెస్ టు బోత్ అండ్ Telugu medium as well as in English. We maintain a separate batch for Telugu medium students who studied their graduation in Telugu medium, especially in Telugu medium who studied their graduation like any discipline like BA, BCom, BSc, etc. Any discipline. సో కాబట్టి ఈ విధంగా మీరు తెలుగులో కూడా రాసి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఏఎస్ లాగొచ్చు. ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయండి, సీరియస్గా ఉన్న వాళ్ళ కాల్ చేయండి, ఊరికి సరదాగా చేసి మా టైం వేస్ట్ చేయకండి. ఇంకా కాల్ చేసే కన్నా కూడా డైరెక్ట్గా అశోక్ నగర్ వచ్చి నన్ను కలవండి. తర్వాత మేము ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటంటే మేము విజయవాడలో కూడా ఒక బ్రాంచ్ పెడుతున్నాం. ఒక నెక్స్ట్ మంత్ నుంచి ఒక బ్యాచ్ విజయవాడలో స్టార్ట్ అవుతుంది. సో అందుకని మీరు ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వాలనుకుంటే సివిల్ సర్వీసెస్ బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, గ్రూప్ 1 ఇలాంటివి, గ్రూప్ 1 సివిల్స్ లాంటి కోచింగ్ మీకు విజయవాడలో కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అక్కడ ఒక బ్రాంచ్ పెడుతున్నాం మేము ఫస్ట్ టైం, మా అశోక్ ఐఏఎస్ సర్కిల్ అక్కడ పెడుతున్నాం. సో ఆ బ్రాంచ్లో కూడా మేము సేమ్ ఇలాగే చూస్తాం, సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ నేనే అక్కడ కూడా మీకు ఫోకస్ చేస్తాను, మీ మీద మెంటర్షిప్ ఇస్తాం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని పాటించండి. ఐఏఎస్లో ఉండి అందరూ కష్టపడి చదవండి. సివిల్స్, గ్రూప్ 1 కలిపి మేము కోచింగ్ ఉంటుంది మీకు. సివిల్స్, గ్రూప్ 1 రెండు ఇంటిగ్రేటెడ్గా ఏదైనా రావచ్చు మీకు, అట్లా మా కోచింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.